మగ్గం వర్క్ బ్లౌజెస్కి మరింత అందాన్ని తీసుకొచ్చే హ్యాంగింగ్స్ ఇలా కొంచెం టైం పట్టినా మనం ఓపిక్గా చేసామంటే మనకి కస్టమర్ దగ్గర నుంచి మంచి రెస్పాన్స్. హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్, మీకు నేను ఇంతకుముందు ఒక వీడియోలో చెప్పాను కదా, నన్ను చాలామంది ఇలాగా హ్యాంగింగ్స్ రెడీ చేస్తుంటే ఇది ఎలా స్టిచ్ చేయాలో చూపించమని అడుగుతున్నారు. దానికోసం ఈ వీడియో అయితే పెడుతున్నాను నేను. ఇదిగోండి, ఇట్లా మనం క్లాత్కి నేను మగ్గం వర్క్ వేయించేటప్పుడు ఇలా హ్యాంగింగ్స్ వేయిస్తాను. వీటిని మనం ఇలాగా కట్ చేసేసుకోవాలి, ఫ్లవర్కి చుట్టూ ఖర్చు ఉండేటట్లు. ముందుగా ఇట్లా థ్రెడ్స్ అయితే రెడీ చేసుకోవాలి బ్యాక్ సైడ్ కట్టుకోవడానికి. ఇప్పుడు మనం ఇది మగ్గం వర్క్ కాబట్టి ఇక్కడ సింగిల్ పాదం అనేది మనం ఫిట్ చేసుకోవాలి. చేసిన తర్వాత ఇదిగోండి, మనకి 2 2 4 కదా, వీటిని మనం రౌండ్గా సింగిల్ పాదంతో స్టిచ్ చేసేయాలి. ఇదిగోండి, ఈ కుట్టు పక్కనే పూసలు పడకుండా జాగ్రత్తగా స్టిచ్ చేసుకోవాలన్నమాట. ఇలా వేసేటప్పుడే మనం దీని లోపల ఇలాగా థ్రెడ్ అనేది ఇక్కడ పెట్టేసుకోవాలి సెంటర్లో. ఇలాగా ఇది ఫ్లవర్ షేపే రౌండ్గా ఉందండి. అదే మనకి ఇందులో గనక షేప్స్ మారుతూ ఉంటే మనం ఆ షేప్లో స్టిచ్ చేసేయాలి. నేను ఇంకోటి కుట్టాను, అది కూడా మీకు చూపిస్తాను ఇది ఫినిష్ అయిన తర్వాత. ఇదిగోండి, ఇలాగా కుట్టేసి మనం దీన్ని రివర్స్ చేసుకోవడానికి కొంచెం గ్యాప్ ఉంచేసేయాలి ఇక్కడ. ఇదిగోండి, ఇలా స్టిచ్ చేసి మనం ఎక్స్ట్రా అంతా ఈ రౌండ్ చుట్టూ ఇలా కట్ చేసేసుకోవాలి. ఇదిగోండి, ఇలాగా లోపల మనం థ్రెడ్ పెట్టేసేస్తే మనకి నీట్గా ఉంటుందన్నమాట. ఇప్పుడు దీన్ని రివర్స్ చేసేసుకోవాలి. ఇలాగా ఇలా అంటే చక్కగా వచ్చేస్తాయండి. ఇదిగోండి, మనకి ఇప్పుడు రివర్స్ చేసేసాక ఇలా వచ్చింది కదా, ఈ పార్ట్ అనేది మనం సూత్తో కుట్టేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు దీని లోపల మనం ఈ ఫ్లవర్ అనేది కొంచెం ఇలాగ ఫ్లవర్ షేప్ లావుగా మనకి ఎంబోజ్ అయినట్టు ఉండడం కోసం మన దగ్గర లైనింగ్ ఉంటుంది కదా, వేస్ట్ పీసు, ఈ లైనింగ్ని ఇలాగ చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకోవాలి. ఇలాగా చిన్న పీస్ కట్ చేసి పెడితే మనకి ఉండల్లాగా లేకుండా నీట్గా ఉంటుందన్నమాట అవి మనం రెడీ చేశాక. ఇలాగా మీ దగ్గర కాటన్ ఉంటే కాటన్ అయినా పెట్టుకోవచ్చండి. ఇలాగ పెట్టిన తర్వాత మనం దీన్ని ఈ పాకెట్లోకి ఇలాగా పెట్టేసుకోవాలి ఈ పీసెస్ అనేవి. ఇదిగోండి, ఓవర్గా మరీ లావుగా పెట్టొద్దు, ఇట్లాగా సరిపోయిన వరకు. మరి ఫుల్గా లావుగా పెట్టేస్తే మనకి ఇది ఫ్లవర్ లావుగా వస్తుంది, పైగా కొంచెం వెయిట్ ఉంటుందండి. ఇదిగోండి, ఇలా పెట్టేసేసి ఇంత సరిపోతుంది. ఓకే, మనం ఇప్పుడు దీన్ని ఇలాగా సూదితోటి టాకా వేసేసుకోవాలి. మనం దీనికి నీడిల్కి దారం తీసుకొని ఇవి నేను ఇంతకుముందు పెడితే బ్లౌజెస్ చూసి నన్ను చాలామంది కమెంట్లో అడిగారండి, ఇది ఎలా చేస్తారు అనేసి. తెలియని వాళ్ళ కోసం నేను ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఇది కొంచెం ఇట్లా మనం మగ్గం వర్క్ బ్లౌజెస్కి ఏంటంటే కొంచెం గ్రాండ్ లుక్ ఉంటుంది కదా ఇలా చేస్తే. చూడండి, ఇప్పుడు దీన్ని మనం ఇలాగా లోపలికి పెట్టుకుంటూ చక్కగా ఈ షేప్లో ఫ్లవర్ చుట్టూ మన ఇలాగా స్టిచ్ చేసేసేయాలి. ఇదిగోండి, ఇట్లా ఒక పాకెట్ లాగా అన్నమాట. ఆ ఫ్లవర్ షేప్ చుట్టూ ఇది క్లోజ్ చేసేసేయాలి. ఇవి మిషన్ మీద కుట్టడానికి రాదండి, ఎందుకంటే మనకి ఇక్కడ మగ్గం వర్క్ కదా, పూసలు అనేవి వస్తాయి అన్నమాట. మనం ఒకవైపు మాత్రం మిషన్తో కుట్టేసి రివర్స్ చేసేసి చక్కగా
ఇలా నీట్గా స్టిచ్ చేసేసుకోవాలి, ఓపెన్ కనిపించకుండా. ఇదిగోండి అలాగే మనం రౌండ్గా ఎక్కడ క్లాత్ ఉందో అది కొంచెం ఇలాగా నీడిల్ తోటి మనం లోపలికి అనేసి ఇలా స్టిచ్ చేసేసేయాలి. ఇదిగోండి ఇది అనేది క్లాత్ కనిపించకుండా ఇట్లాగా ఈ ఫ్లవర్ షేపు మనకి క్లాత్ అనేది ఎక్కువ కనిపించకుండా నీట్గా ఇట్లాగా సెట్ చేసుకుంటూ వేసేసేయాలి. ఇదిగోండి ఇక్కడ నాటేసేసుకోవాలి. అయిపోయిన తర్వాత ఇదిగోండి ఇప్పుడు మనకి హ్యాంగింగ్స్ అనేది రెడీ అయిపోయింది. ఓకే, ఇప్పుడు ఇలా ప్లెయిన్గా ఉంటే కూడా మనకి ఏదో మిస్ అయినట్టు లుక్ బాగుండదు కాబట్టి దీనికి మనం మళ్ళీ పైన ఒక ఇక్కడ హ్యాంగింగ్స్ కుడతాం కదా, ఇదిగోండి ఇలా స్క్వేర్గా మనం క్లాత్ తీసుకొని మనం ఇది ఫినిషింగ్ లుక్ రావడానికి ఇలాగా ఇక్కడి నుంచి ఇలాగా స్టిచ్ చేసేసుకోవాలి. ఇదిగోండి ఇలాగా మనం అలా వదిలేస్తే ఆ లుక్ ఉండదు కాబట్టి ఇలాగ చక్కగా ఇలా అనేది స్టిచ్ చేసేసుకోవాలన్నమాట. ఇలాగ మరొక హ్యాంగింగ్ కూడా రెడీ చేసేసుకొని మనం స్టిచ్ చేసుకోవడమే. ఇదిగోండి చక్కగా రెండు రెడీ చేసిన తర్వాత మనకి టాజిల్స్ అనేది ఇలాగా రెడీ అయిపోయినాయి అన్నమాట. చూడండి ఎంత చక్కగా ఉన్నాయో. మనం కొంచెం టైం పట్టినా సరే ఇలాగా రెడీ చేసామంటే మనం డిఫరెంట్ లుక్ అయితే క్రియేట్ చేసినట్టు ఉంటుంది. అలాగే నేను మరొక బ్లౌజ్కి రెడీ చేసినవి చూపిస్తాను. ఇదిగోండి ఇవి మరొక మోడలు. ఇవి రౌండ్ వచ్చేసినాయి, అంటే ఇవి షేపు రౌండ్ వచ్చినాయి, ఇవేమో ఇట్లాగా ఫ్లవర్ షేప్ వచ్చేసినాయి అనమాట. ఇలాగా ఓకే, ఇలాగ మనం డిఫరెంట్గా ఇలాంటి బ్లౌజెస్కి మనం చక్కగా మగ్గం వర్క్ వేయించిన తర్వాత ఇలా హ్యాంగింగ్స్ అయితే మనం రెడీ చేసామంటే బాగుంటుంది. ఓకే అండి, ఇదండి వాళ్ళ వీడియో. మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం.